భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 69 శ్లోకం యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. ఇది ఒక అత్యద్భుతమైన శ్లోకం. భగవద్గీతలో ఒక సూటిగా తాత్విక గంభీరతను తెలిపే ఉపమానం ఇది. శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు, సర్వ జీవులకు రాత్రిగా అనిపించే ఆధ్యాత్మిక జ్ఞానం, స్థితప్రజ్ఞుడు మాత్రం ఆ బోధలో మేల్కొనుంటాడు. ఇక ప్రపంచ జనులు మేల్కొని ఆనందించే భోగసుఖాలు ఆ మునికి మాత్రం నిద్రలాంటివి. శ్లోక భావార్థం, ఇంద్రియ సుఖాల పట్ల సాధారణ మనిషికి అణకువలేదు, అవే నిజమని నమ్ముతాడు. కానీ స్థితప్రజ్ఞుడు వాటిని రాత్రిలా అనుభవించడు, ఆయనకు అవి అంధకారమే. అదే సమయంలో సాధారణులకు అర్థం కాని జ్ఞానపథం స్థితప్రజ్ఞునికి వెలుగుగా ఉంటుంది. తాత్విక దృక్పథం ఇది సంసార దృష్టి వర్సెస్ బ్రహ్మజ్ఞాన దృష్టి మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఒకరు భోగంలో మునిగి జీవిస్తారు, వారికి జీవితం అర్థమైనదే అనిపిస్తుంది. మరొకరు తానెవరో తెలుసుకుని ప్రపంచం ధ్వంసమైపోయే సత్యాన్ని గ్రహిస్తారు, వారికి నిజమైన మేలుకొలుపు అక్కడే ఉంటుంది. నేటి జీవన బోధ, ఈ రోజు ప్రపంచం నిద్రలో మునిగిపోయినట్లే ఉంది. కంటెంట్, కామెంట్స్, ఫాలోయింగ్, నోటిఫికేషన్స్. కానీ జాగృతత అనేది బయటి వాటిపై కాదు, లోపలి మీద. స్థితప్రజ్ఞుడు లోపలికి చూసి మేల్కొంటాడు. నీవు ఎవరి ప్రపంచంలో మేల్కొంటున్నావో అదే నీ బుద్ధి స్థాయి. భోగాల ప్రపంచం నిన్ను నిద్రపు చేస్తే జ్ఞాన మార్గం నిన్ను మేల్కొలిపుతుంది. ఎంచుకోవాల్సింది నీవు. తదుపరి శ్లోకం 70 లో తృప్తి మరియు విరక్తి ఉన్న మునిపరుషుడి లక్షణం తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.